పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మకర రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ప్రేక్షక మహాశీలందరూ ఒకసారి ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసే వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఇక్కడ జన్మలగ్నాన్ని కనుక అంటే మేషరాశి వారిని మరి మకర రాశి వారిని కనుక మనం పరిశీలించినట్లయితే మకర రాశి వారిని పరిశీలిస్తే మకర రాశికి ఏ విధంగా ఉన్నది అంటే ఆకాశంలో సంచరిస్తున్నటువంటి గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే మకర రాశి వారు ఒక అద్భుతమైనటువంటి మార్పుకు లోను కాబోతున్నారు. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు మీ రాశికి తృతీయ స్థానమైనటువంటి మీనరాశిలో కుజుడితో కలిసి సంచరిస్తున్నటువంటి సమయంలో, కుజ బుధ గ్రహాలతో కలిసి సంచరిస్తున్నటువంటి సమయంలోనూ, అలానే మీ రాశికి అష్టమ స్థానాధిపతి అయిన రవి కూడా ఉచ్చ స్థానంలో ప్రవేశిస్తున్నటువంటి సమయంలోనూ మకర రాశి వారికి అత్యంత కీలకమైన ఫలితాలు కలగబోతున్నాయి. ప్రధానంగా కనుక తీసుకుంటే ఒక రకం కుజశని గ్రహాలు ఇద్దరిది కూడా ద్వంద్వ యుద్ధము అని చెప్పాలి. ఇక మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఈ 10 రోజులు కూడా గ్రహాల యొక్క కదలికలు అత్యంత శక్తివంతంగా ఉన్నాయి. రవి ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 11:50 మీనరాశిలో ఉండి తర్వాత తన ఉచ్చరాశి అయినటువంటి మేషంలో ప్రవేశిస్తాడు. అంటే రవి ఉచ్చస్థితిని పొందడం అంటే ప్రపంచవ్యాప్తంగా కానీ వ్యక్తిగతంగా కానీ నాయకత్వ బాధ్యతల్లో స్పష్టత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అయితే మీ రాశికి అష్టమ స్థానాధిపతి అవ్వటం వల్ల ఆయన ఉచ్చస్థితిని పొందినప్పటికీ కూడా మీకు ఆకస్మికమైన మార్పులు కానీ పిత్రార్జితానికి సంబంధించినటువంటి ఆస్తుల విషయాలలో చర్చలకు కానీ అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మీ జన్మరాశికి తృతీయ స్థానమైనటువంటి మీనరాశిలో త్రిగ్రహ కూటమి, ఇది మకర రాశి వారికి 3వ స్థానం అంటే ఇల్లు, ధైర్యస్థానము. అంటే 3వ ఇల్లు అనేది ధైర్యానికి సంబంధించిన స్థానం, ధైర్య పరాక్రమాలకు, సోదరులకు. ఇక్కడ శని కుజ గ్రహాల యొక్క కలయిక వల్ల మీలో పట్టుదల రెట్టింపు అవుతూ ఉంటుంది, ధైర్యం పెరుగుతూ ఉంటుంది. అయితే సోదర వర్గంతో చిన్నపాటి విభేదాలు కూడా కలుగుతూ ఉంటాయి. బుధుడు అంటే మీ జన్మరాశికి భాగ్యస్థానాధిపతి మరియు షష్ఠాధిపతి అయినటువంటి బుధుడు నీచ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సమాచార పరంగా కనుక తీసుకుంటే కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిస్కమ్యూనికేషన్ వల్ల సమస్యలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాల పరంగా కూడా జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా మీ జన్మరాశికి 2వ స్థానంలో కుంభరాశిలో ధనస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతున్నది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ధన ప్రవాహాన్ని పెంచుతుంది. కానీ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం కొన్ని ఆధ్యాత్మిక పరమైనటువంటి రహస్యాలు కూడా తెలుసుకునేటటువంటి విధంగా చేస్తుంది. కానీ ప్రధానంగా మకర రాశి వారికి 6వ స్థానంలో గురుడు యొక్క సంచారం అనేటటువంటిది శత్రువులపై విజయం కూడా సాధించేటటువంటి విధంగా చేస్తుంది. ఈ 10 రోజులు ఆవేశాన్ని తగ్గించుకొని క్రమశిక్షణతో కనుక ముందుకు సాగినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే మకర రాశి వారికి ఏప్రిల్ 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం 4:06 వరకు ఉండేటటువంటి సమయంలో చంద్రుడు మీ జన్మరాశిలో సంచరిస్తూ ఉంటాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిత్వ పరంగా చాలా మార్పులు కలుగుతూ ఉంటాయి. ఒక రకమైనటువంటి గంభీరత పెరుగుతూ ఉంటుంది. పాత పనులు పూర్తి చేయడానికి కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంటారు. వృత్తిపరంగా కనుక తీసుకుంటే వ్యాపారం శుభప్రదంగానే ఉంటుంది. కొత్త ఆలోచనలు కార్యరూపం దాలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనకి ఏమిటంటే ఇక్కడ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి, కానీ మీ నిర్ణయాలు ఇతరులు గౌరవిస్తారు. అయినప్పటికీ ఇక్కడ కొద్దిగా అహంకారం అనేటటువంటిది, ఆవేశం అనేటటువంటిది తగ్గించుకోవాలి. 13వ తేదీ ఉదయం నుంచి 15వ తేదీ ఉదయం 9:38 వరకు ఉండేటటువంటి సమయంలో చంద్రుడు మీ రాశికి ద్వితీయ స్థానంలో ధనస్థానంలో సంచరించేటటువంటి సమయంలో, రాహుతో సంచరించేటటువంటి సమయంలో అకస్మాత్తుగా ధనం అనేది చేతికి అవకాశం ఉంది. అయితే ఈ ధనం ఏ విధంగా అయితే చేతికి వస్తూ ఉంటుందో ఆ విధంగానే మాటలు కూడా జారేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి వాతావరణం కొంచెం భిన్నంగా ఉంటుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.
ఎక్కడ జాగ్రత్తలు పాటించాలంటే ఆహారపరమైనటువంటి నియమాలు ఖచ్చితంగా పాటించాలి. కంటికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఏప్రిల్ 17వ తేదీ ఏప్రిల్ 15వ తేదీ నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో చంద్రుడు మీ రాశికి తృతీయ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో, అంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి శని, కుజ, బుధ గ్రహాలతో కలిసి చాతుర్గ్రహ కూటమి, ఇది మీకు అత్యంత ధైర్యవంతమైనటువంటి సమయంగా ఉండబోతుంది. అంటే మీరు చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఇక్కడ ఈ రోజుల్లో తిరుగులేనటువంటి విజయాన్ని కూడా పొందుతారు. మీ పట్టుదలను చూసి శత్రువులు కూడా ఆశ్చర్యపోతారు. సోదరులు లేదా తమ్ముళ్ళు, చెల్లెళ్ళ వల్ల చిన్నపాటి సమస్యలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. అటువంటి సమయంలోనే సంయమనం పాటించాలి. ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏమిటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవింగ్ విషయంలో చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. కొద్దిగా మొండితనం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. 17వ తేదీ ఉదయం నుంచి 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి రవి, శుక్ర గ్రహాలతో పాటు చంద్రుడి యొక్క సంచారం కూడా జరుగుతున్నది. కాబట్టి గృహ సంబంధమైనటువంటి విషయాలలో విలువైనటువంటి వస్తువులు కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. లగ్జరీ వస్తువులపై ఖర్చు పెరుగుతుంది. తల్లిగారి ఆరోగ్యం నుండి కొంచెం ఉపశమనం కలుగుతుంది. ప్రభుత్వపరమైనటువంటి స్థిరాస్తులు ఒక కొరికి వస్తాయి. వృత్తిపరంగా కనుక తీసుకుంటే వాహన రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అద్భుతమైనటువంటి లాభాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. 19వ తేదీ నుండి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితంగా ఉండబోతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. గతంలో చేసినటువంటి కృషికి తగినటువంటి ఫలితాన్ని ఇప్పుడు మీరు పొందుతూ ఉంటారు. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. మానసికంగా కనుక పరిశీలిస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఎక్కువ ఆసక్తి పెంచుతూ ఉంటారు. మకర రాశి వారు ఈ కాలంలో ఎక్కువ మంచి ఫలితాలు కనుక పొందాలంటే ఖచ్చితంగా శని ఆరాధన చేయాలి. ఎందుకంటే ఇక్కడ కుజ శని గ్రహాలు కలిసి సంచరిస్తున్నటువంటి ఈ సమయంలో శని ఆరాధన మనకు ఎందుకు అవసరం అవుతుందంటే శని ఆరాధన కనుక చేసినట్లయితే శని యొక్క తీవ్రత తగ్గుతుంది. అంటే కాబట్టి హనుమాన్ చాలీసా స్తోత్ర పఠనంలో మంచి ఫలితాలు పొందుతారు. తద్వారా అనేక రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల, ఎందుకంటే అష్టమాధిపతి రవి మీ రాశికి చతుర్థంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీరు ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. తద్వారా సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి విజయాలు కూడా లభిస్తాయి. అన్నిటితో పాటు శివాభిషేకం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా మీకు వీలైతే ఎవరికైనా నల్ల నువ్వులు కానీ నూనె కానీ దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ 10 రోజులు అన్నిటికంటే ప్రధానంగా ఆవేశాన్ని అదుపులో ఉంచుకొని పట్టుదలతో కనుక శ్రమిస్తే ఆకాశమే హద్దుగా ఎదిగే అవకాశం ఉంది. క్రమశిక్షణే మీ రక్షణ కవచంగా మారబోతుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మనం గోచారాన్ని ఆధారంగా చేసుకొని చెప్పినటువంటి ఫలితాలు. మీ వ్యక్తిగత జాతకంలో కనుక దోషం ఉంటే ఈ గొప్ప ఫలితాలు పొందలేరు. అటువంటి సందర్భంలో మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.